బల్లలోనికి ప్రవేశించక ముందు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చూసుకున్నట్టు వారమై మనలను మనము పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో యోగ్యమైన రీతిలో ప్రభు పాల్గొనేటట్టు సహాయం చేయనుగాక. తీతు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం అందరం చదువుదాం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అందరం చదువుదాం. 198వ పేజీ కృత నిబంధనలో చదువుదామండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులయుండి దుష్టత్వమునందు అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచుంటిమి. చిన్న మాట కొరకే నేను ఇది చదివించాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒక మాటను మనము చదువుకుందాం. 3-4 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. మత్తయి సువార్త 24:3-4. ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవెప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ ప్రభువా, దయగల దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మీరు మాకు సహాయం చేయమని కోరుతున్నాం. కూర్చున్న వారందరికన్నా అతి అల్పుడుగా మీ దగ్గరికి వస్తున్నాం. చదవబడిన భాగాల ద్వారా మాతో మీరు మాట్లాడమని, మమ్మల్ని మేము పరీక్షించుకొని నీ రొట్టెలో నీ ద్రాక్ష రసంలో పాల్గొనడానికి యోగ్యత మాకు దయచేయమని, మరొక్కసారి నేను ఎంతో శారీరకమైన బలహీనత గలవాడిని, మీ సహాయం దయచేయమని, నాకు కూడా శక్తిని దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక్క మాటను మనం చూస్తున్నాం. ఉదయకాలంలో కూడా తన దాసుడు మనకు వివరించగా మనం విన్నాం. ఒక్క మాట చూడండి, 3వ అధ్యాయం 3వ వచనంలో, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులము మోసపోయిన వారము అంతే. ఆ మాట గురించే చదివించాను. మోసపోయిన వారు, చాలా మోసపోయాం. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగాన్ని ఆయన చేశాడు, తన ప్రజలకు వినిపించాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్యమును గూర్చి ఆయన బోధించాడు. మత్తయి సువార్త 5, 6, 7లో కొండ మీద ధన్యతలు, అలాగే ఎలా ఉండాలి, ధర్మశాస్త్రము కన్నా కొత్త నిబంధన ఎంత తీవ్రతరమైనదో ఆయన బోధించారు. 5, 6, 7 అధ్యాయాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన పరలోక రాజ్యము దేనిని పోలి ఉన్నదో కొన్ని ఉపమానాలు అక్కడ మనము చూస్తున్నాం 13వ అధ్యాయంలో. మత్తయి సువార్త 23వ అధ్యాయము 24వ అధ్యాయము 25వ అధ్యాయము ఆయన 23వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రసంగం ఏమిటంటే, యేసు ప్రభువారు మీరు జాగ్రత్తగా ఉండాలి, పరిసయ్యులను గురించి సద్దుకాయలను గురించి. ఆ పులి పండుగ వారు ఏమి చేస్తారు, ఆ మతాధికారులు ఏమి చేస్తారు, వారు ఎలా ఉంటారు, సున్నము కొట్టిన సమాధుల వలె ఉంటారు, అర్పణ అర్పిస్తారు కానీ తర్వాత వారు 10వ వంతు తీస్తారు కానీ బ్రతుకు అలాగ ఉండదు అని చెబుతూ, వేషధారులు అయిన శాస్త్రులారా పరిసయ్యులారా అని అనేక సార్లు వారిని 23వ అధ్యాయంలో సంబోధించున్నాడు. 24వ అధ్యాయంలో ఆయన ఆ యొక్క దేవాలయం నుండి పక్క నుండి వెళ్ళిపోతున్నప్పుడు ఒక శిష్యులు ఆయన అడిగారట, ఈ దేవాలయం ఎంత బాగుందో కదా యేసుప్రభువా, నిజంగా ఇలాంటి దేవాలయం ఉంటే ఎంత బాగుంటుంది. మనం అనుకుంటాం కదా,
మన చిన్న దేవాలయాలు కూర్చున్నప్పుడు పెద్ద పెద్ద దేవాలయాలు చూసినట్టుంటే మాకు ఇలాగుంటే ఎంత బాగుంటుంది కదా అనుకుంటాం కదండి. అలాగే యేసు ప్రభువారిని శిష్యులు అడిగారు, ఎంత బాగుంది కదా యేసయ్య, ఈ దేవాలయం చూడు, ఈ రాళ్ళు చూడు, ఈ కట్టడాలు చూడు ఎంత బాగుందో కదా అంటే ప్రభు ఒక మాట సమాధానం ఇచ్చాడు, రాయి మీద రాయి ఉండదు, ఈ పడద్రోయబడుతుంది దేవాలయం. అలా ఆగిపోయారు. ఒక్కసారి శిష్యులు ఆగిపోయి, ఏంటి ఇంత బాగా కట్టిన దేవాలయము రాయి మీద రాయి ఉండదా, పడగొట్టబడుతుందా, ఏంటి సంగతి అంటే, అవును రాకడ సమయంలో ఇవన్నీ జరుగుతాయి అని ప్రభువారు చెప్పారు. అప్పుడు శిష్యులు ఒక ప్రశ్న వేశారు, జాగ్రత్తగా ఆలకించండి. ప్రశ్న వేశారు, ప్రభువా నీ రాకడకి గుర్తులేంటి, సూచనలేంటి అని అడిగారు. నీ రాకడకి సూచన ఏమిటి అని అడిగారు. అప్పుడు ప్రభువారు తన రాకడను గుర్చిన సూచనలు 24వ అధ్యాయంలో చెప్పి ఉన్నారు. అది 24వ అధ్యాయం. 25వ అధ్యాయంలో ఏం చెప్పి ఉన్నారంటే, ఎలా సిద్ధపడాలి మనము 10 మంది కన్యకలను గురించి చెబుతూ, ఆ తర్వాత ఎవరు ఎక్కడుంటారు, తన కుడివైపున ఉన్నవారు ఆశీర్వదించబడినవారు, తన ఎడమ వైపు ఉన్నవారు శపించబడినవారు అని చెబుతూ మన స్థానం ఎక్కడ ఉంటుందో 25వ అధ్యాయంలో ఆయన బోధించాడు. ఇది క్లుప్తముగా ఆయన చేసిన వర్తమానాలు. అలాగే ఇంకా కొన్ని వర్తమానాలు యోహాను సువార్త అవన్నీ నేను చెప్పను. కానీ ఒక్కటి మునుపు మనము ఎవరమండి, మోసపోయిన వారం. మునుపు మనం ఎవరము, మోసపోయాం. యేసు ప్రభువారి రాకడకు సూచనలు అడుగుతూ ఒక మాట అడిగారు. 3వ వచనం చదవండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 24:3. ఆయన ఒలీవల కొండ మీద, ఈ దేవాలయం చూసి దాటిపోయి ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎదుకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, ఈ రాయిలు ఎప్పుడు పడిపోతాయి, ఎప్పుడు జరుగుతున్నాయి, ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవని మాతో చెప్పయ్యా అని అడిగారు. ఏమడిగారండి, నీ రాకడకు సూచన ఏమిటి, యుగ సమాప్తికి సూచన ఏమిటి అంటే ప్రభువారు కొన్ని సూచనలు అక్కడ చెప్తున్నారు. ఎటువంటి సూచనలు చెప్తున్నారు, ఒక 7-8 సూచనలు చెప్తున్నారు. మొదటి సూచన ఏమిటంటే మోసపోవద్దు. రెండవ సూచన ఏమిటి అంటే యుద్ధములు. మూడవ సూచన ఏమిటంటే జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం. మూడవ సూచన. నాలుగవ సూచన కరువులు. నాలుగవ సూచన ఏంటండి, కరువులు. ఐదవ సూచన భూకంపములు. ఆరవ సూచన చూసినట్లంటే ఇవన్నీ నేను మేము చదివిస్తే బాగుంటుంది కానీ సమయం లేక నేను దాటిపోతున్నాను. చూడండి, 5వ సూచన భూకంపములు. 6వ సూచన ఏమిటండి, శ్రమలు వస్తుంటాయి. అంటే దేవుని పిల్లలకు శ్రమలు వస్తుంటాయి. 6వ సూచన. 7వ సూచన ఏమిటంటే అబద్ధ ప్రవక్తలు వస్తారు. చాలామంది అబద్ధ ప్రవక్తలు వచ్చేవారు ఉన్నారు. 7వ సూచన. 8వ సూచన చూసినట్లయితే ప్రేమలు చల్లారిపోతాయట. అనేకుల ప్రేమ ఏమవుతుందండి, చల్లారిపోతాయి. చెప్తారా? మొదటి సూచన ఏంటి, మోసం. రెండవ సూచన ఏంటి, యుద్ధాలు. మూడవ సూచన ఏంటండి, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము. నాలుగవ సూచన ఏంటండి, కరువు. 5వ సూచన భూకంపములు. 6వ సూచన శ్రమలు. 7వ సూచన అబద్ధ ప్రవక్తలు. 8వ సూచన ప్రేమలు. ఈ దినాలు అలాగే ఉన్నాయి కదా. ప్రభు ఎప్పుడు చెప్పాడు, 2025 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు, దేవుని రాకడను గురించి ఆయన చెప్పిన మాటలు. చాలా జాగ్రత్తగా ఈ దినాలలో ఈ వర్తమానాలు కొద్ది కరువైపోయి అంత బ్లెస్సింగ్ వర్తమానాలకు వచ్చేసారు కదా. అందరూ కూడా బ్లెస్సింగ్ వర్తమానాలకు వచ్చేసి మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు అనే వస్తున్నాయి. కానీ దేవునికి రాకడ కొరకు సిద్ధపరిచే కొన్ని వర్తమానాలు లేకుండా పోతున్నాయి. దేవుని రాకడ కొరకే శిష్యులు అడిగిన సూచనలో ఆయన ఈ సూచనలన్నీ చెప్పాడు. సూచనలు చెప్పుతూ మొదటి సూచన ఆయన ఏం చెప్పాడు చూడండి, చదవండి అమ్మ. ఏం చెప్పాడు, యేసు వారితో ఇట్లనెను. 4వ వచనం 24:4. జాగ్రత్తగా వినండి. 20 నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను, మీ సమయాన్ని నేను దొంగిలించను. 24:4. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనడి. మొదటి సూచన. మోసాన్ని మొదటి ఎందుకు పెట్టాడు, యుద్ధాలు ఎందుకు పెట్టలే? మనం చాలా సులువుగా మోసపోతుంటాం కదండి, చాలా సులువుగా మోసపోతుంటాం. అంతవరకు చిన్న చిన్న పిల్లలు కూడా మనల్ని ఏం చేస్తారు, మోసపుస్తుంటారు.
ఒక చిన్న పిల్ల నన్ను ఏప్రిల్ ఫుల్ చూస్తే ఎంత నవ్వుతుందో కదండి, ఎంత మోసపోయాడో అనుకుంటారు. అర్థమైందా? ఎంత మోసపోయాడు. ఏప్రిల్ ఫుల్ అంటే మోసం. అర్థమైందండి? ఎంత సంతోషిస్తారు. మోసపోవడం మన మొదటి లక్షణం, అది గమనించండి. అందుకే మోసాల గురించి మొదటి చెప్పాడు ప్రభువారు. ఏం చెప్తారండి? మోసపోవడం మన మొదటి లక్షణం. ఎక్కడొచ్చింది మోసం? ఎక్కడొచ్చిందండి? ఆదికాండం 3వ అధ్యాయం. మోసపోవడమే మన మొదటి లక్షణం. ఆదికాండము 3వ అధ్యాయంలో ఈ మాట చదువుతారా? 3వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో అడుగుతున్నావు, నువ్వు చేసింది ఏంటి? ఆదాముని అడిగా, నువ్వు ఎక్కడున్నా అంటే, అయ్యా నువ్వు ఇచ్చావు కదా, ఈ స్త్రీ ఇచ్చావు కదా, ఈ స్త్రీ తీసుకొచ్చి తినమంటే నేను తిన్నాను, నువ్వు చేసావు తప్పు అని ప్రభు మీద నెపం వేసిన వాడుగా ఉన్నాడు, దేవుని మీద నెపం వేసిన వాడు ఉన్నాడు. అప్పుడు ప్రభు వారు ఊరుకున్నారా? ఏం చేశారు? అలాగా ఆయనకు తెలుసు ఎవరు మోసపుచ్చారో ఆయనకు తెలుసు. కానీ ప్రశ్నించాలి. ఎవరు ప్రశ్నిస్తున్నాడు? నువ్వు చేసిన పని ఏమిటి? చూడండి ఏమంటే చూసాను, నువ్వు చేసిన పని ఏమిటి ఆయన అడుగ్గా, అది మొదట లక్షణము మనది. మానవుల యొక్క మొదటి లక్షణం ఏంటంటే మోసపోవుట. సర్పము నన్ను ఏమి చేసింది? మోసపుచ్చింది. హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ఆత్మీయంగా ఉన్నారు, సహవాసములు ఉన్నారు, సంతోషంతో ఉన్నారు, మహిమతో ఉన్నారు, మహారాజు సన్నిధిలో ఉన్నారు, ఆ సంపూర్ణమైన దేవుని స్వారూప్య మహిమలో ఉన్నారు. వారు చూడలేకపోయింది సాతాను యొక్క స్థానము. ఈ మనుషుడు దొంగిలిస్తున్నాడని, ఆ ఆరాధన మనుషులు చేస్తారని సాతానుడు ఏమి చేశాడంటే మోసపుచ్చింది. మానవుల యొక్క మొదటి లక్షణం ఏమిటంటే మోసపోవటం. సులువుగా మోసపోతాం, చాలా సులువుగా మోసపోతాం. ఎంత సులువుగా మోసపోతామంటే, మీరు దాన్ని తినమన మీరు ఎలాగుంటారండి? మీ కన్నులు తెరవబడతాయి, దైవస్వరూపం ఉంటాయి. అంత మాత్రం కాదు, మీరు దేవునితో సమానులుగా ఉంటారు. మోసపోతాం మాటలకు. మొదట మనము దేనితో మోసపోతామండి? డబ్బు గట్ట పక్కన పెట్టండి, డబ్బంతా పక్కన పెట్టండి. మొదట మాటతోనే మనం మోసపోతాం కదండి. మొదట మనం దేనితో మోసపోతాం? చూడండి, చాలా దినాలలో మన ఫోన్, ఇప్పుడు మీ ఫోన్కి వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నా ఫోన్కి మట్టుకు వస్తుంది. ఏంటంటే మీకు పోలీసులని వాళ్ళని మీకు ఫోన్ చేస్తారు, వారు సైబర్ నేరగాళ్ళు. అర్థమైందండి? మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు వస్తున్నాయో లేదో నాకు తెలియదు, నాకు మట్టుకు నేను ఎవరికి రింగ్ చేస్తే మొదట అది వస్తుంది నాకు. అర్థమైందా? పోలీసుడికి అదే రింగ్ టోన్ వస్తుంది. ఏమొస్తుంది తెలుసా? నేను మొన్న ఎయిర్పోర్టు సిఏ గారి దగ్గర చిన్న పని మీద నేను ఆయన ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతుంటే ఆయనకు ఫోన్ వచ్చి ఆయన ఒకళ్ళు ఫోన్ చేస్తుంటే ఆయనకి ఇదే మాట, పోలీసుడికి ఇదే మాట. అంటే పోలీసుడు కూడా మోసపోతాడు. అర్థమైందా? సాతాను మన రింగ్ టోన్లోనే మనం చేసే కాల్లోనే పెట్టాడు, మోసపోకండి. రోజు హెచ్చరిస్తుంది నా ఫోన్ అయితే నన్ను. అయినా మోసపోతుంటాం. మీకు తెలియదు, చాలా విషయాల్లో మనం మోసపోయాం. చెప్పుకుంటే ఈరోజు సాక్ష్యాలు మోసపోయిన ఎంతమంది అని చెయ్యెత్తమంటే అందరూ ఎత్తి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్సిడెంట్ చెప్పి ఒక్కొక్క సంగతి చెప్తారు. నేను ఈ విషయంలో మోసపోయాను, నేను ఆ విషయంలో మోసపోయానని. మానవుల యొక్క మొదటి లక్షణం మోసపోవడమే. అది రాకడకు సూచన. అందుకంటారు చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే పలానా నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. సులువుగా మోసపుస్తాడు. రెండవది, మానవుడు మాటతో మోసపోతాడు. మూడవది, ఆశతో మోసపోతాడు. ఆశపడి మోసపోతాడు. ఆశ ఎక్కువ కదా. సాతాను ఏమందండి? అవ్వతో ఏమంది? మాట్లాడింది, అంతే కదా. మాట్లాడింది, మోసపోయింది. ఎంత సులువుగా చెప్తున్నాడు చూడండి 13వ వచనంలో. సర్పము నన్ను ఏం చేసిందండి? మోసపుచ్చింది. ఎలా మోసపుచ్చింది? మాటతో, తర్వాత ఆశ చూపించి. చూడండి, చదవండి ఆదికాండం 3వ అధ్యాయం. మీరు 3వ వచనం 3 అయితే నేను
మొదటి మోసం, మీరు చావనే మాటతో మోసపుచ్చింది. రాకడకు చూచిన మోసం. నేను ఒకే విషయం చెప్తాను, ఇక యుద్ధాలు ఇవ్వడం నేను చెప్పను, కానీ ఒక్క విషయం చెప్పిన ముగిస్తాను. మాటతో, మీరు చావనే మాటతో మోసపుచ్చింది. తర్వాత చూడండి 5వ వచనం. చూడండి, మీరు వాటిని తిను దినమున మీ కనులు తెరవబడినయు దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని మీరు అలాగ అయిపోతారని. రెండవది ఆశతో మోసపుచ్చింది. మీరు ఎలా ఉంటారు? దేవతల వలె ఉంటారు, దేవుళ్ళ వలె ఉంటారు. మోసపుచ్చే వాళ్ళు ఎక్కడికి మనల్ని వ్యవహరింపజేస్తారంటే, ఒక్కసారి మనలను ఫ్లైట్ ఎక్కించి అది కాశ్మీర్ తీసుకెళ్ళిపోతారు కదండి. కాశ్మీర్ తీసుకెళ్ళినంతగా తీసుకెళ్ళిపోతారు. ఇక మనం కాశ్మీర్ చూడకపోయినా ఆ మంచు కొండల్లో విహారం చేస్తూ వాడికి చెల్లించేస్తాం. అవని ఎలా మోసపుచ్చిందో తెలుసండి. రాకడకు చూచిన మోసములు. రాకడకు చూచిన ఏమిటండి? మోసములు. మాటతో మోసపుచ్చింది, ఆశ చూపించి మోసగించింది. మోసపోయిన తర్వాత బాధపడుతుంది. మోసపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? బాధపడుతుంది. అందుకే మునుపు మీరు మోసపోయిన వారు. మునుపు మీరెవరు? మోసపోయి ఏమి కోల్పోయాం మనం? మోసపోయి ఏమి కోల్పోయాం? దేవుని స్వారూప్యాన్ని కోల్పోయాం, దేవుని మహిమను కోల్పోయాం. సర్వసాధారణ ఎవరైనా మోసపోతే డబ్బు మోసపోతాం, భూమి మోసపోతాం, లేకపోతే ఏదైనా రిలేషన్షిప్ మోసపోతాం, ఇంకా భయంకరమైనవి ఏవేవో మోసపోతుంటాం కదండి, ఏదో మోసపోతుంటాం. కానీ సాతానుడు మోసపుచ్చిన తర్వాత మనము మోసపోయింది ఏంటి తెలుసా? మునుపు మీరు మోసపోయిన వారు. మునుపు మీరు ఎవరండి? ఎలా మోసపోయాం? మహిమను కోల్పోయాం, దేవుని స్వారూప్యాన్ని కోల్పోయాం, దేవుని సన్నిధానమును కోల్పోయి మోసపుచ్చింది. ఎంత స్పష్టముగా అవ్వ చెప్తుందో చూడండి. సర్పము నన్ను ఏమి చేసింది? మోసపుచ్చింది. చాలా సందర్భాలలో ఈ దినాల్లో ఎంత ఘోరంగా ఉందంటే, ఎక్కడ ఎవరిని నమ్మలేని పరిస్థితి కదండి. ఎవరిని నమ్మలే. అర్థమైందండి? మీకు సంఘటన చెప్తే నవ్వుతారు. మేము లాస్ట్ హరిద్వార్ వెళ్ళాను కదా, ఢిల్లీ స్టేషన్లో ఉన్నాం. సార్ ఇంకా మళ్ళీ మధ్యాహ్నం హరిద్వార్కి వెళ్ళడానికి మాకు ఇంకో ట్రైన్ ఉంది సార్, అంతవరకు వెళ్దామనేసి స్టేషన్ బయటకు వచ్చాం. బ్రదర్ అప్పటికి ఇంకా మెసేజ్ పెట్టలేదు. మా యొక్క మధ్యాహ్నం లంచ్ కొరకు మెసేజ్ పెట్టకపోతే ఆకలి వేస్తుంది. ఎలా మోసపోయామో చెప్పడానికి. అర్థమైందా? బోర్డు మీద చూస్తే స్టేషన్ ఎదురుగానే బోర్డు మీద చూస్తే ఎలా ఉందంటే, సామాన్యమైన భోజనం, సామాన్యమైన డబ్బులు. అన్న బాగుంది, బాగుంది. కూర్చున్నాం, ఏమీ తినలేదండి. ఏంటంటే 2 పుల్క 1 కప్పు భోజనం. మధ్యాహ్నంకి 2 పుల్క 1 కప్పు భోజనం. బోర్డు మీద చూస్తే చక్కగా సరిపోయింది, మా అమౌంట్ సరిపోయింది. అంతే తీసుకొస్తే ఆ కిందన ఒక బోర్డు చూపిస్తున్నాడు తెలుసా, ఇద్దరికి 800 కట్టాం. ఇద్దరికి అంతేనండి. మీరు ఈ బోర్డు చూడలేదండి, అది చూశారు. అది కాదండి, ఇదని ఆడెక్కడ చూపిస్తున్నాడు. చచ్చినట్టు మొట్టమొదటి మోసం అది మాకు. పోనీలే మేము మోసపోయామంటే పాపం నాగాలాండ్ నుండి ఇంకెవరో వారి టూరిస్టులు వచ్చారు. వాళ్ళ ఐదుగురు వాళ్ళకి 2500. వాడేం చేశాడు? గడ్డం గీసి అంత మోసం. మానవుడు మోసపోవడానికి కారణం సాతాను క్రియలు. రాకడకు చూసిన మోసం, ఎక్కడ చూసిన మోసం. తర్వాత మేము ఒక ప్రాంతానికి వెళ్ళాం, కలియా అనే ప్రాంతం. అక్కడంతా ముస్లిమ్స్. మాకు ఇచ్చిన హెచ్చరిక, అక్కడ భయంకరంగా ప్రార్థన చేయడానికి చీకటి శక్తులు ఉంటాయి, అది ముస్లిం ఏరియా. మీ పర్సులు జాగ్రత్త, ఏదైనా ఉంటే ఇక్కడ బ్యాగ్లో పెట్టేసుకోండి, కళ్ళు మూస్తే కొట్టేస్తారని చెప్పారు. నా వెనకాల కుర్రోడు వెంటబడుతూనే ఉన్నాడు. అంత మోసం. ప్రపంచమంతా మోసముతోనే ఉంది. రాకడకు చూచిన ఇది. మునుపు మనం మోసపోయాం, ఇక మోసపోవడానికి వీల్లేదు. తీతు పత్రిక
తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాట ఏంటంటే, నువ్వు మునుపు మోసపోయావు, మళ్ళీ నువ్వు మోసపోకూడదు. మళ్ళీ నువ్వు మోసపోతే నీ ఎంత అవివేకులు మరొకరు లేరు. ఇలా చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరికి ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి కదండి, చాలా ఉంటాయి ఒక్కొక్క ప్రాంతంలో. ఇక మాకు ఈ 800 భోజనమే గుర్తొస్తుంది. 2 పుల్కాలు కప్పు భోజనమే. ఎక్కడ హరిద్వార్కి వెళ్ళి ప్రార్థన చేసుకున్నంత వరకు మాకు నెమ్మది లేదు. మేము మోకరించి ప్రార్థన చేసుకున్నంత వరకు మాకు నెమ్మది లేదండి బాబు. అన్న ఇద్దరం ఒకళ్ళొకళ్ళు వాదార్చుకుంటున్నాం. బ్రదర్, ఆ బ్రదర్ నేను, నన్ను ఆయన వాదార్చుకున్నాడు. బ్రదర్ మీరు చెప్పొచ్చా? ఏమో బ్రదర్ మీరు చూశారని. అరే అదే ఉంది కదా, ఇక అదే రివిజను. మాకు ఎగిరిపోయింది, ప్రార్థన ఎగిరిపోయింది, అంత ఎగిరిపోయింది. మోసము 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 మోసం. రాకడకు సూచన దేనికండి? మునుపు మనం ఎవరమండి? మోసపోయిన వారం. ఇలా చెప్పాలంటే చాలా సంఘటనలు ఉన్నాయి మా జీవితాల్లో, చాలా మోసాలు జరిగాయి మా జీవితాల్లో. అందుకనే రోజు నీ సెల్ ఫోన్ నిన్ను హెచ్చరిస్తుంది. రోజు కూడా నువ్వు ఎవరికైనా రింగ్ చేస్తే తీతుపత్రికే గుర్తొస్తుంది. 3 మోసపోకుడి. రోజు కూడా నా సెల్ ఫోన్ నాకు గుర్తు చేస్తుంది, మోసపోవద్దు మోసపోవద్దు. ఒక సెల్ ఫోనే బాహ్యమైన ప్రపంచంలో మోసపోవద్దని హెచ్చరిస్తున్నప్పుడు దేవుని బల్ల నిన్ను హెచ్చరిస్తుంది. ఆత్మీయంగా నువ్వు మోసపోకు. ఆత్మీయంగా నువ్వేం చేయదు? మోసపోకు. మళ్ళీ మనం మోసగించుకోకూడదు. భక్తిలో ఉన్నట్టు నటించి మోసపుచ్చుకోకూడదు. వేషధారణ జీవితము జీవించి మోసపుచ్చుకోకూడదు. ఒకటి మాట ద్వారా మోసపోతాం, రెండవది ఆశ ద్వారా మోసపోతాం. ఈ రెండు చాలా మోసగాడికి ఈ 2 ఆయుధాలు. మోసగాడికి 2 ఆయుధాలు, మాట, ఆశ. మూడవది మోసగాడికి 3వ ఆయుధం ఏంటో తెలుసా? భయపెట్టి మోసగిస్తాడు. భయపెట్టి మోసగిస్తాడు. అంటే జాగ్రత్త, ఇక పోలీసులు వస్తారు, నిన్ను తీసుకుపోతారు అనేసరికి ఏం చేస్తావు? బ్యాంకులో ఉన్నది ట్రాన్స్ఫర్ చేసేస్తాం. బ్యాంకులో ఉన్నది ఏం చేస్తాం? ట్రాన్స్ఫర్ చేసేస్తాం. భయపెడుతున్నాడు సాతానుడు, భయపెడుతున్నాడు. మాట ద్వారా ఆశ చూపించి మనను మోసపుచ్చేవారుగా చేస్తున్నాడు. అందుకే అవ్వతో అంటున్నాడు, అవ్వ అంటుంది, ప్రభుత్వనే చెప్తుంది, అయ్యా మా నైజం, మొట్టమొదట మానవుని నైజం ఏంటంటే మోసపోవుట. ఏమిటండి? మోసం. అదే ప్రభువారు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసండి? మోసకారులు వస్తారు, మోసకారులు వస్తారు. జీవితంలో అనేక సార్లు మనం భౌతికంగా మోసపోయినా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా మట్టుకు మోసపోవచ్చు. మనలను మనము మోసపుచ్చుకోకూడదు. దేవుని బల్ల దగ్గర వచ్చినప్పుడు దేవుని హెచ్చరిక. మనం ఏదో భక్తి పరులు అనుకుంటాం, మనకంటే నీతి పరులు లేరు అనుకుని మనలను మనం మోసగించుకుంటాం. ఎలా మోసపోతుంటామండి? చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చదువుతారా? 33వ వచనం. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుపును. దుష్ట సాంగత్యము ఏం చేస్తుందండి? మోసపోకుడి. ఎంత బాగుందండి! మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుందండి? మంచి వ్యక్తిని పాడు చేస్తుంటుంది దుష్ట సాంగత్యం. అన్నీ ఎరిగిన వాడు కూడా దుష్టులతో సాంగత్యము చేస్తే ఏమవుతాడు? మోసంలో పడతారు. నాకు ఒక ప్రార్థన రిక్వెస్ట్ వచ్చింది. జాగ్రత్త వినండి, నాకు ఒక ప్రార్థన రిక్వెస్ట్ వచ్చింది. పేర్లు చెప్పను కానీ జాగ్రత్త వినండి. చాలా డబ్బు అతను మోసపోయాడు. అన్నా ఎలాగన్నా మా గురించి ప్రార్థన చేయండి అన్నా. ఊహించనంత డబ్బు మేము మోసపోయామన్నా. బిజినెస్ చక్కగా జాగుతుంది అనుకున్నామన్నా.
నా పార్ట్నర్ నన్ను మోసగించాడన్నా, నాకు రావాల్సిన డబ్బు ఇవ్వట్లేదన్నా. ఎవరితో సాంగత్యం? ఎవరితో సాంగత్యం అండి? దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుందండి? అప్పుడు ఆ వ్యక్తి చెప్పాను, ఆ కుటుంబాలతో చెప్పాను నేను, మరి ఎందుకు దేవుని మందిరానికి రాకూడదు? మోసపోయావు కదా, మళ్ళీ ఇక వారితో సహవాసం ఎందుకు? చాలా దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంటే నిన్ను మోసంలోనికి నడిపించి నిన్ను ఇరుకులో, నిన్ను ఇబ్బందిలో, నిన్ను శ్రమలో నెట్టేసి వాడు సేఫ్గా ఉంటాడు కదండి. మోసం చేసేవాడి లక్షణమే అది. తన సేఫ్ సైడ్కి వెళ్తాడు, మనలను శిక్షలోనికి తోసేస్తాడు. దాంట్లోని మనం బయటకు వచ్చేసరికల్లా ఏమవుతుందండి? ఇంకా కొంత లాస్ అవుతాం. ఇది రాకడకు సూచనలు, ఇవి రాకడకు సూచనలు. మరి ఏ రాష్ట్రంలో ఉందో తెలియదు కానీ చోరు బజార్ అట అమ్మా, ఢిల్లీ చోరు బజార్. బ్రదర్ జాగ్రత్త అన్నారు. చోరు అంటే దొంగలు ఉండే బజార్ అనా? అండర్ గ్రౌండ్ ఉంటుంది, మన డబ్బు కూడా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోద్ది కదా. మోసం. దేవుని రాకడకు నేను చెప్పే ఒకే ఒక గుర్తెట్టి మోసం అంటే దేవుని రాకడ ఎంత సమీపంగా ఉన్నదని ఆలోచించాలి. ఈ మోసాలన్నీ వాడు చేసే క్రియ, వాడు చేసే ప్రక్రియ, వాడు చేసే ఆట. అర్థమైందండి? అంతవరకు ఎందుకండి, చాలా చూసాం, మన స్టేషన్స్లో కూడా చూస్తుంటాం. ఒక ఆడబిడ్డ ఒక ఆయన్ని, అంకుల్ ఒకసారి ఫోన్ ఇస్తారా, నా ఫోన్ స్విచ్ ఆగిపోయింది అని ఏం చేసింది, నెంబర్ ఆడబిడ్డ అడిగితే ఎవరా ఇచ్చేసాడు ఈయన. నెంబర్ ఇలా కొడితే నెంబర్ ఇలా కొట్టినట్టు కొట్టి సెల్ ఎత్తుకుపోయింది. మోసం మన జీవితాలలో అటువంటిది. అందుకే చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడ. ఆగం 14వ వచనం చదవమ్మా. ప్రతివాడును స్వకీయమైన దురాశ చేత విడవబడి మరుల దురాశ చేత. ఈ మోసముకి మూలం ఏంటంటే దురాశ. అక్కడ యాకోబు గారు రాస్తున్నారు, మోసానికి మూలం ఏంటి? మనకున్న దురాశ. ఎంతమంది అండి? నేను ఒకసారి సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే ఎలాగుందో తెలుసా. ఇంతకు డబ్బు అంత ఇస్తానన్నప్పుడు కట్టేసినప్పుడు ఏమైపోయారు? మోసం రాకడకు సూచన. చూడండి, చదవమ్మా 14వ వచనం. ప్రతివాడును నీ స్వకీయమైన దురాశ ఉంది నీకు. మోసానికి మూలం మాట, మోసానికి మూలం ఆశ. చూడండి, మాట, ఆశ. స్వకీయమైన దురాశ చేత ఏం చేస్తున్నాడు? ఈడవబడతాం. మోసానికి వరకే ఈడవబడతాం. వద్దన్న బలవంతం చేయబడతాం. ఈడవబడుట అనే మాట బలంగా వాడబడింది. ఏంటంటే మోసంలోనికి వెళ్ళిపోయాడు. ఏమిటాడు చూడండి, ఎవరైనా చూడండి ఏం చేస్తాడు, దాన్ని ఏమంటారు, ఇంద్రజాలం చేసి తీసుకెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నాడు. ఈడవబడి నీ స్వకీయమైన దురాశ చేత నువ్వు మోసపోతున్నావు. అవ్వ తన స్వకీయమైన దురాశ కలిగి మోసపోయింది. సర్పము నన్ను మోసపుచ్చింది. ఈడవబడమే కాదు, మరుల కల్పబడ్డాం. ఇక పరిపక్వం అయిపోయాం. మోసపోవడానికి మనం ఏమైపోయామండి? ఇక కాశ్మీరు, కన్యాకుమారి అన్నీ కనబడిపోతున్నాయి. ఫ్లైట్లు గీట్లు అన్నీ కనబడిపోతున్నాయి. మరులు కొల్పబడిన వాడై మరి అవుతాం. చూడండి, మోసానికి ఉన్న మూలాలు ఇవి. ఏమి చేస్తున్నారు? ఒకటి మన స్వకీయ దురాశ, రెండవది ఈడవబడుతూ వెళ్తున్నావు, వాడు వెనకాల వెళ్తుంటాం. మూడవది ఏం చేస్తున్నావు? ఇక పరిపక్వం అవుతుంది, ఏమైపోతున్నావు? శోధనకు గురవు. అవ్వ శోధనకు గురైపోయింది. అవ్వమ్మ గారు శోధనకి గురైపోయింది. ఎంత మాత్రమే ఆగలేదు, టప్పని తెప్పిందని తెప్పండు.
శోధింపబడును. చదువమ్మ 15వ వచనం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై ఆ తర్వాత తెలుస్తుంది పరిపక్వమై. అందుకనే చక్కని హెచ్చరిక ఇచ్చాడు యాకోబు గారు. 16వ వచనం చదవండి. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. నా ప్రియ సహోదరులారా మీరేం చేయకూడదు? మోసపోకుడి. చూడండి, ప్రభు మనకు హెచ్చరికిస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో మోసపోదు. అందుకని ఒక ఆత్మ ఉందట, ఏమండి? మోసపుచ్చు ఆత్మ. దానికి పేరేమిటండి? మోసపుచ్చు ఆత్మ. దుర్బోధకులు మోసపుచ్చే ఆత్మ కలిగిన వారు, అబద్ధ బోధకులు మోసపుచ్చే ఆత్మ కలిగిన వారు. అర్థమైందండి? దేవుని వాక్యాన్ని వక్రీకరించి చెప్పి నిన్ను మోసములో దించేవారు ఉన్నారు. మోసపోవద్దు. అందుకే చూడండి, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. 7వ వచనం. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే. మనల్ని మనం మోసగించుకోకూడదు. అందుకే తీతు 3:3 అంటాడు, మునుపు మనము మోసపోయిన వారము. మునుపు మనం ఎవరమండి? రాకడకు ఒక సూచన ఏమిటండి? మోసపోవట. ఎంత మోసాలు జరుగుతున్నాయి, ఎంత ఘోరాలు జరుగుతున్నాయి. వాడు మోసగాడు, సాతానుగాడు మోసగాడు, వాడు ప్రజలు మోసగాడు, మోసపుచ్చే ఆత్మకు. కానీ మన ఆత్మీయులు ఎలా మోసపోతున్నారు? సరే, మునుపు మనం మోసపోయిన వారమే, మళ్ళీ మోసపోదామా? చూడండి, 1,00,000 రూపాయలు మోసపోయామనుకోండి, 1,00,000 రూపాయలు మోసపోయామనుకోండి, జాగ్రత్త వినండి. 1,00,000 రూపాయలు మనం మోసపోయాం. మళ్ళీ వాడికి ఫోన్ చేసి, సార్ మీరు ఎంత మంచోలో, నన్ను భలే మోసగించారు, ఇంకొక 1,00,000 రూపాయలు ఇస్తాను, వస్తారా అంటారా? ఏమంటారు? అంటారా? మునుపు మనం మోసపోయాం, మళ్ళీ మోసపోతామా? ఇప్పుడు జాగ్రత్తగా ఉంటాం కదా. ఒకప్పుడు పాపము చేత, శాపము చేత, అపవాది చేత మరులు కొల్పబడి మోసపోయిన మనము ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాడి తంత్రాలు ఎరగాలి. అందుకే మన సెల్ ఫోన్లో మనం రింగ్ చేయగానే వస్తుంది. వాడి తంత్రాలు మనం ఎరగాలి. వాడి తంత్రాలు మనం ఏం చేయాలండి? మన భక్తి జీవితంలో మనలను మనం మోసపుచ్చుకుంటున్నాం. నెంబర్ 1, ఎలా మోసపుచ్చుకున్నాం? ఒక్క ఉదాహరణ చెప్పి టైం అయిపోయింది, ముగిస్తాను. అపోస్తల కార్యం 5వ అధ్యాయం. అపోస్తల కార్యం 5. మనకు తెలిసిందే, మనకు తెలిసిన భాగాలే. మన భక్తి జీవితం ప్రకారం మనల్ని మనం చంపుకుంటున్నాం, మోసపుచ్చుకుంటున్నాం. అపోస్తల కార్యం 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుకొనుటకు సాతాను ఎందుకు మిమ్మల్ని ఏమి చేసిందండి? ప్రేరేపిస్తుంది. భక్తి జీవితంలో అసలు నమ్మమని ఎవరు చెప్పారు? అపొస్తలుల పాదాల దగ్గర పెట్టమని అడిగారా? మీరు లేకపోతే మాకు దిక్కు లేదని అపొస్తలులు అన్నారా? లేదు కదా. అందరూ చేస్తున్నారు, నేను భక్తి చేయాలి. అందరూ అమ్మారు, నేను అమ్మాలి. అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను చేయాలి. ఇక్కడ ప్రార్థన చేయడం, అక్కడ పాపం చేయడం. సాతాను ఎందుకు మిమ్మల్ని మోసపుచ్చడానికి మీరు అవకాశం ఇచ్చారు అడుగుతున్నాడు పేతురు గారు. చూడండి ఏమన్నాడు, చూడండి. పరిశుద్ధాత్మను మనము, చూడండి జాగ్రత్తగా ఈ యొక్క చిన్న మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధాత్మను మోసపుచ్చుట, ఇది చాలా తీవ్రతరమైన పదం. పరిశుద్ధాత్మను మనం ఏం చేస్తున్నాం అండి? దేవుని బలలో చెయ్యి వేసే నిన్ను నీవు మోసపుచ్చుకోవద్దు. సాతాను మోసపుచ్చాడు, బాగానే ఉంది. సాతాను మోసపుచ్చాడు, బాగానే ఉంది. కానీ మనలను మనం మోసపుచ్చుకుంటున్నాం. దేవుని బిడ్డలను మోసపుచ్చుతున్నారు. నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు.
నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు. బాగున్నాంలే, పర్వాలేదులే, పర్వాలేదులే, పర్వాలేదులే. మళ్ళీ మనం మోసపుచ్చుకుంటే మరీ ఘోరం కదండి, కదా? ఎలా మోసపుచ్చుకుంటాం? మళ్ళీ మనం ఎలా మోసపుచ్చుకుంటామండి చెప్పండి? ఎలా మోసపుచ్చుకుంటాం? బలలో పాల్గొన్నప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను కడుగు, నన్ను కడుగు, కడుగు అంటే కడుగుతాడు. తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ ఆ బురదలో దొరుకుతాం. అది మనల్ని మనం మోసపుచ్చుకుంటాం. ఇక్కడే ఉంటుంటాం, ప్రభువా నీ రక్తం, నీ రక్తధారలే అని పాట పాడుతుంటాం. దుడుమాడేది సైతాను అని పాట పాడుతుంటాం. అర్థమైందా? గట్టిగా పాడతాం, మళ్ళీ నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే అని పాడతాం. బయటకు వెళ్తారుగా ఆ బురద, ఆ బురద, ఆ బురద అంటాం. ఆత్మీయమైన మోసం. సాతాను మోసపుచ్చాడు, దేవుడు మళ్ళీ మనలను ఆ మోసం నుండి తప్పించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అననీయ సఫీరాల వల్లే మనం ఏం చేస్తున్నాం అంటే మనకు మనం మోసపుచ్చుకుంటున్నాం. అర్థమైందా? మనకు మనం మోసపుచ్చుకుంటాం. మనకు మనం మోసపుచ్చుకోవటం వలన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ మరణమే. అందులో మీలో అనేకులు బలహీనులను, రోగులను, చాలామంది ఏం చేస్తున్నారు? నిద్రిస్తున్నారు. మనల్ని మనం మోసపుచ్చుకుంటే. మిమ్మును మీరు విమర్శించుకునే యెడల తీర్పు పొందక పోదురు. చాలాసార్లు మళ్ళీ మనం మోసపుచ్చుకుంటాం, సరిపెట్టుకుంటాం. చూడండి, అందుకంటాడు రాకడకు సూచనలు మోసములు. రాకడకు సూచనలు ఏమిటండి? మోసములు. చూడండి, చదువమ్మా 3వ వచనం, అపోస్తల కార్యం 5:3. చూడండి, అప్పుడు పేతురు దాచుకొని అక్కడ రెండు లక్షణాలు నేను చెప్పి ముగించేస్తాను. 2 లక్షణాలు చెప్పి ముగించేస్తాను. పేతురు ఏమన్నాడండి? చెప్పండి. పేతురు ఏమన్నాడు? అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకో. పేతురికి ఎవరు చెప్పారు? పేతురికి ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు. వెరీ గుడ్. పేతురికి ఎవరు చెప్పారు? ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పూర్ణుడైనప్పుడు భవిష్యత్తు తెలిసేదిగా ఉంది. పేతురికి పరిశుద్ధాత్ముడు చెప్పాడు, అననీయ పరిశుద్ధాత్మని మోసగించాడు. నువ్వు పేతురులాగా ఉన్నావా, అననీయలాగా ఉన్నావా? చూడండి, పేతురును మోసగిద్దామనుకున్నాడు, అపోస్తులను మోసగిద్దామనుకున్నాడు అననీయ, సఫీరాలు. కానీ ఏమైంది? పరిశుద్ధాత్ముని యొక్క కార్యం మనలో ఉంటే మోసపరచబడము. పేతురు మోసపరచబడలేదు కదండి. వెరీ గుడ్ అననీయ, చాలా మంచిది. నువ్వు ఇంత ఇస్తావు అనుకోలేదంటే ఈడు భుజాలు గజాలు అయిపోయి ఈడు కాళ్ళు ఎగరేసి ఏమంటాడు? భలే నమ్మేశాడు పేతురు అనుకుంటాడు కదా. దేవుని ఆత్మ దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు ఆత్మీయంగా మోసపోవు. ఆత్మీయంగా నువ్వేం చేయవు? మోసపోవు. పరిశుద్ధాత్మ ఇప్పుడు చూడండి, ఒకవేళ జాగ్రత్త వినండి, నేను ముగించేస్తాను, జాగ్రత్త వినండి. ఆ డబ్బు తీసుకొని అననీయ డబ్బు తీసుకొని పేతురు దగ్గర పెట్టి పేతురు చేతుల్లో పెట్టాడు. జాగ్రత్తగా చూడండి, పేతురు చేతుల్లో పెట్టాడు. చాలా సంతోషమని పేతురు తీసుకుంటే పేతురు కూడా మోసపోయిన వాడే కదా. అవునా కాదా చెప్పండి? పేతురు కూడా మోసపోయిన వాడే. కానీ పేతురు దగ్గర ఏముంది? దేవుని ఆత్మ ఉంది, వివేచన ఉంది. బలలో పాల్గొనే ముందు దేవుని ఆత్మకు సరెండర్ అయితే నువ్వు మోసపోవు. ఆత్మీయంగా నువ్వు ఆత్మీయంగా మోసపోవు. పేతురు అంటున్నాడు, కొంత దాచుకొని కొంత తెచ్చేవయ్యా. అననీయకు డౌట్ వచ్చేసింది. ఒకవేళ సిప్పోరా గాని చెప్పిందేమో కదండి. ఎలా తెలిసింది? ఒక్క మాట మన హృదయాల్లో నాటబడాలి. దేవుని ఆత్మ మనలో పనిచేస్తే ఆత్మీయంగా మనం మోసపోము. పేతురు మోసపోలేదు. పేతురు ఏం చేయలేదండి? మోసపోలేదు. మోసపోయిన వాడంతా కూడా, మోసపుచ్చి మరణానికి అప్పగించినది కూడా ఎవరు? సాతానుడే.
ఆఖరిగా జాగ్రత్తనండి, అవ్వను మోసపుచ్చి సాతానుడు ఏం చేశాడో తెలుసా? మరణాన్ని తీసుకొచ్చాడు. ఈ మాట పట్టుకోండి. అవ్వని మోసగించి, ఆదామును మోసగించి మరణాన్ని తీసుకొస్తే, దేవుని ఆత్మను మోసగించి అననయ్య మరణమైపోయాడు. దేవుని ఆత్మను, అందుకే దేవుని ఆత్మ నీలో ఆ పశ్చాత్తాపము, ఆ యొక్క ఆ మార్పు నీలో కోరుకున్నప్పుడు దానికి లోబడాలి. దేవుని సేవకుడు మోసపోలేదు, పేతురు మోసపోలేదు. ఒకవేళ ఆ డబ్బే తీసుకుంటే అనని ఏమంటాడు? ఓ, నేను గొప్పగా మోసగించాను అనుకుంటాడు కదా, నేను గొప్పగా మోసగించాను అనుకుంటాడు. ప్రభువుని అడుగుతున్నాడు, నీ రాకడకు సూచనలు ఏంటి ప్రభు అంటే ఆయన ఏమన్నాడు? మోసం. తర్వాత అవన్నీ. కాబట్టి మనం ఎలాగుండాలి? మూడు రిఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మొదటిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. ఆయన రాకడకు మనం ఎలా ఉండాలో. మత్తయి సువార్త 24:42. కావున ఏ దినం, ఊరికే నేను ఇంక వివరించను, ముగించేస్తాను. 42వ వచనం. ఏ దినం మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మొదట మెలకువగా ఉండాలి దేవుని రాకడ కొరకు. 2వ వచనం 44వ వచనం, 24వ అధ్యాయం 44. మీరు అనుకుని గడియలో ఒకటి మెలకువగా ఉండాలి, రెండవది సిద్ధముగా ఉండాలి. 46వ వచనం. యజమానుడు వచ్చినప్పుడు అంటే సేవ చేయుట కనుగొనో ఆ దాసుడు ధన్యుడు. 3 విషయాలు నేను ముగించాలి. ఒకటి మెలకువ, రెండవది సిద్ధపాటు, మూడవది సేవలు ఉండాలి. కాబట్టి జాగ్రత్త. పరిశుద్ధాత్మను మోసపుచ్చుకోకుండా పవిత్రముగా పరిశుద్ధ బలలో పాల్గొందాం. మనలను మనం మోసగించుకుంటే మనకే నష్టం. సాతానుగాడు మోసగించాడంటే ప్రభు తప్పించాడు, కానీ మనకు మనం మోసంలోకి వెళ్ళిపోతామంటే ప్రభు ఏం చేస్తాడు? మరణానికి అప్పగిస్తాడు. కాబట్టి ప్రభు అని అడుగుతున్నారు తీతు 3:3 మునుపు మీరు మోసపోయిన వారు. మునుపు మీరెవరండి? మళ్ళీ ఆ మోసంలో ఉండొద్దని ప్రభు కోరుతున్నాడు. తర్వాత ఏమన్నాడు? ప్రభు నీ రాకడకు సూచనలు ఏమిటి ప్రభు అంటే ఆయన ఏమన్నాడండి? మోసములు, యుద్ధములు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, కరువులు, భూకంపములు, అర్థమైందండి, అబద్ధ ప్రవక్తలు, తర్వాత ప్రేమ చల్లారట. వీటి కొరకే మనం ఎలాగుండాలి? మెలకువ కలిగి ఉండాలి, సిద్ధము కలిగి ఉండాలి, ప్రభు సేవలో లేక ప్రభు యొక్క పనిలో నిమగ్నమై ఉండాలి. పరిశుద్ధాత్మను మోసపుచ్చుకొని మనలను మనం ఆత్మీయంగా మోసపుస్తే మనము చనిపోయిన వారం అవుతాం, కానీ బ్రతికే వారం కాదు. ఎన్నిసార్లు చెయ్యెత్తినా నువ్వు చనిపోయిన దానవు, చనిపోయిన వాడవే. కానీ దేవుని ఆత్మను దుఃఖపరచకుండా దేవుని ఆత్మ దగ్గర మనము ఒప్పుకుందాం. ప్రార్థన చేసుకుందాం.